తీయని వ్యాధి విషాన్ని పంచుతోంది. పెద్దోళ్లే కాదు చిన్నారులను కూడా కబలిస్తోంది. దేశవ్యాప్తంగా చిన్నారుల్లో టైప్ 1 డయాబెటీస్ కేసులు చాప కింద నీరులాగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక చర్యలు చేపడుతోంది. అవేంటో చూద్దాం. డయాబెటీస్ అనగానే ఇప్పటి వరకు పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుందన్న అభిప్రాయం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చిన్నారుల్లో కూడా వేగంగా ఆ మహమ్మారి విస్తరిస్తోంది. ప్రత్యేకంగా టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చిన్నారుల జీవనశైలితో సంబంధం లేకుండా దాడి చేస్తుంది. అయితే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు, టీచర్లు మొదట లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. దీంతో సమస్య తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇది చిన్నపిల్లల్లో వస్తుంటుంది. ఎస్పెషల్లీ టైం చాలా తక్కువ, 1 మంత్లోనే ఒక్కొక్కసారి చాలా చాలా బ్యాడ్ అయిపోవచ్చు అనమాట. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. గ్లూకోజ్ ఎక్కువ రావటం వల్ల యూరిన్ ఎక్కువ పాస్ చేస్తుంటారు, దాహం ఎక్కువైతుంటుంది, ఇంకా ఏంది వీక్నెస్ ఉంటుంది. గ్లూకోజ్ ఉన్నది అయినా కూడా వీక్ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది తొందరగా డిటెక్ట్ చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే దే విల్ గో ఇన్ టు ద కోమా. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 4TS అనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 4TS అనగానే మొదటిది టాయిలెట్. మూత్ర విసర్జన ఎక్కువగా కావడం, ఎక్కువగా దాహం వేయడం, అలసట, నీరసంగా అనిపించడం, ఎక్కువగా బరువు తగ్గడం, సన్నబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని ఎక్స్పర్ట్ హెచ్చరిస్తున్నారు. సో 40 అంటే దాంట్లో లక్షణాలు ఒకటి ఏంటంటే థర్స్ట్, అంటే వాళ్ళకి పిల్లలకి బాగా దాహం అవుతుంటుంది అనమాట. నా నోరు ఎండిపోతుంటుంది, బాగా దాహం అవుతుంటుంది. చలికాలం కూడా వాళ్ళు ఎంత నీళ్ళు తాగినా ఇంకా తాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ షుగర్స్ వల్ల కొంచెం డీహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాహం ఎక్కువ అవుతుంటుంది. సో రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే టాయిలెట్ ఏంటంటే ఎక్కువ నీళ్లు తాగుతారు కాబట్టి వాళ్ళకి టాయిలెట్ ఎక్కువ, యూరిన్ ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. సో వాళ్ళు మాటికి తరచుగా యూరిన్కి వెళ్ళడము, ఎక్కువ క్వాంటిటీలో వెళ్ళడం. అంతేకాకుండా యూజువల్గా 4-5 ఇయర్స్లో వాళ్ళకి యూజువల్గా పిల్లలు డ్రై ఉంటారు, అంటే బెడ్ వెట్టింగ్ చేయరు. సో అయితే ఈ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ వచ్చే పిల్లలు ఏంటంటే బెడ్ వెట్టింగ్ ఆగిపోయినా కూడా, అంటే వాళ్ళు బెడ్ వెట్టింగ్ మర్చిపోయి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారంటే అదొక వార్నింగ్ సైన్, అదొక లక్షణం. అయితే చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. భోజనం ముందు షుగర్ స్థాయి 80-130 మధ్య ఉండాలి. భోజనం తర్వాత 180 కంటే తక్కువగా ఉండాలి. రోజుకు కనీసం 4 సార్లు షుగర్ టెస్ట్ చేయాలి. ప్రతి 3 నెలలకు HbA1c పరీక్ష తప్పనిసరిగా చేయించాలి. ఇక కళ్ళు, కిడ్నీ పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేయించాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది, కంటిన్యూస్గా మానిటర్ చేస్తుండాలి. గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనేది అదే HbA1c, ఇది కంటిన్యూస్గా 3 మంత్స్, 1 మంత్కి 2 మంత్స్కి మానిటర్ చేస్తుండాలి. ఎక్కువైపోయిందంటే చాలా ప్రాబ్లం. సో వీళ్ళని ఎంతో కేర్ఫుల్గా చూస్తే తప్పితే లైఫ్ స్పాన్ నార్మల్ రాదు. పెద్ద వెసల్స్, చిన్న వెసల్స్ రెండు డ్యామేజ్ అవుతాయి. చిన్న వెసల్స్ అంటే ఇప్పుడు ఐ ప్రాబ్లం రావచ్చు. సో ఎవ్రీ 6 మంత్స్కి 1 ఇయర్కి ఐ చెకప్ చేయించాలి. కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో కిడ్నీ ప్రోటీన్ వెళ్ళిపోతుందా ఈ చెక్ చేస్తూ ఉండాలి. సో వీళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్గా ఉండాలి అంటే చాలా మెటిక్యులస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. మరోవైపు పిల్లలు ఎక్కువ సమయం గడిపేది స్కూల్స్లోనే. అందుకే టీచర్లు కూడా ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉంటుంది. పిల్లలకు క్లాస్ రూమ్లోనే షుగర్ చెక్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు హైపోగ్లైసీమియా లక్షణాలను గుర్తించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇక టైప్ 2 డయాబెటీస్ కూడా పిల్లల్లో పెరుగుతోంది. మెడ, చేతుల కింద నలుపు మచ్చలు కనిపిస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సంకేతం కావచ్చు. చాలామంది దీన్ని సాధారణ మురికి లేదా ట్యాన్గా తీసుకుంటున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మార్గదర్శకాలు తల్లిదండ్రులను కూడా హోమ్ డాక్టర్స్గా మార్చేలా ఉన్నాయి. పిల్లల డైలీ యాక్టివిటీ, ఆహారం ఆధారంగా ఇన్సులిన్ మోతాదులు ఎలా మార్చాలో అవగాహన పెంచడం చాలా అవసరం. తీవ్ర పరిస్థితుల్లో గ్లూకగాన్ ఉపయోగించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చే యోచనలో ఉన్నారు. చిన్నారుల్లో డయాబెటీస్ పెరుగుతున్న వేళ ముందస్తు గుర్తింపే ప్రాణాలను కాపాడగలదని నిపుణులు చెబుతున్నారు.